హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. కెరీర్ బిగినింగ్ నుంచి డిఫరెంట్ మూవీస్ తీసుకుంటూ తనకంటూ ఒక మార్క్ వేసుకున్న డైరెక్టర్ శేఖర్ కమల. మూవీకి గ్యాప్ తీసుకున్నా కూడా అట్లీస్ట్ మినిమం గ్యారంటీ కంటెంట్ అయితే దింపుతాడు. ఎక్సెప్ట్ అనామిక ఫిలిం. శేఖర్ కమల కొత్త వాళ్ళతో చేసిన సినిమాలన్నీ కూడా పెద్ద హిట్స్. బట్ మినిమం స్టార్డమ్ ఉన్న హీరోలతో చేసిన సినిమాలు మాత్రం జస్ట్ హిట్ మాత్రమే అయ్యాయి. బట్ ఈసారి ఇద్దరు స్టార్ హీరోలతో భారీ సినిమా ప్లాన్ చేసుకున్నాడు. బట్ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున గారు చెప్పినట్టు శేఖర్ కమల మూవీలో హీరోలు ఎవరైనా కూడా ఆడియన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఇది శేఖర్ కమల ఫిలిం. ఆయన రాసిన స్టోరీలు అండ్ తీసిన సినిమాలకి క్రెడిట్ వెళ్తుంది. అందుకే సినిమాకి గ్యాప్ ఇచ్చినా కూడా జనాలు శేఖర్ కమల మూవీ వస్తుందంటే థియేటర్స్ కి కదులుతారు. ఇక ఇప్పటివరకు వదిలిన కంటెంట్ బట్టి సినిమాపై ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. అండ్ రీసెంట్ టైంలో లక్కీ భాస్కర్ జనాలకి థ్రిల్ ఇవ్వడంతో 6 ఇంచులోనే సినిమా ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే సెట్ అయ్యాయి. అండ్ ఫైనల్లీ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ అయింది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో, లక్కీ భాస్కర్ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవుతుందా లేదా, ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ట్రైలర్ చూసాక ఒకటే అనిపించింది, సినిమాని అండర్ ప్లే చేశారేమో అని. లేదా మూవీ కూడా ఇంతే స్లోగా ఉండొచ్చు. సినిమా సెన్సార్ నుంచి బయటకు వచ్చాక 3 hours పైగా రన్ టైం అయితే వచ్చింది. బట్ ఫైనల్ కట్ లో మరో 10 నిమిషాలు కట్ అయిందని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ట్రైలర్ అయితే చాలా స్లోగా కట్ చేశారు. శేఖర్ కమల సినిమాలు ఎలా ఉన్నా టీజర్స్ అండ్ ట్రైలర్స్ చాలా యాక్టివ్ గా అండ్ షార్ప్ గా ఉంటాయి. బట్ ఇక్కడ కాన్సెప్ట్ మూవీ అని చెప్తూ రాగా ట్రైలర్ ని మాత్రం మంచిగా కట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మాత్రం అది జరగలేదు. ట్రైలర్ చూస్తే లీకిన స్టోరీ నిజమేనేమో అనిపిస్తుంది. ఒక బిజినెస్ మ్యాన్ బెగ్గర్స్ ని యూజ్ చేసుకుంటూ మనీ గ్యాంబ్లింగ్ చేస్తాడు. అండ్ రెగ్యులర్ గా జరిగే ఈ ప్రాసెస్ లో ధనుష్ రావడం వల్ల తేడా అయితే వస్తుంది. ట్రైలర్ లో నాకు బెగ్గర్స్ ని ఏమనొద్దన్న డైలాగ్ కూడా వినొచ్చు. అండ్ ఈ డైలాగ్ కూడా ఒక ముస్టోడు ఇప్పుడు గవర్నమెంట్ ని రిస్క్ లో పడేశాడు. నాగైతే మనకి తెలియట్లేదు కానీ ఇండియాలో ఇలాంటి స్కామ్ జరుగుతున్నాయని చెప్పడంతో ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అయింది. అండ్ శేఖర్ కమల ఒక సినిమా తీసాడంటే అది రెగ్యులర్ సినిమాలా ఉండదు. సో డెఫినెట్లీ మూవీకి అయితే ఏం చూడకుండా వెళ్ళిపోవచ్చు. బట్ ట్రైలర్ ఎందుకు అంత స్లోగా కట్ చేశారో అర్థం కాలేదు. ఇక రష్మిక క్యారెక్టర్ కూడా పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉండాలనే కనిపిస్తుంది. ఈక్వల్లీ ధనుష్ క్యారెక్టర్ కూడా ఒక నోన్ స్టార్ చెప్పులు కొట్టుకునే క్యారెక్టర్ చేస్తేనే చాలా వింతగా చూసాం. అలాంటిది ధనుష్ లాంటి హీరో ఒక బెగ్గర్గా కనిపించబోతున్నాడంటే నిజంగా డేరింగ్ స్టెప్ గా చెప్పచ్చు. ఫుటేజ్ చూసిన వాళ్ళైతే ధనుష్ కి అవార్డ్ గ్యారంటీ అని చెప్తున్నారు. ఇక డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించగా ఇచ్చిన సాంగ్స్ అన్ని మంచి హిట్ అయ్యాయి. ముఖ్యంగా పోయిరామావా సాంగ్. ఇక నాదే ఈ లోకవంత సాంగ్ కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. డిఎస్పీ కాబట్టి ఖచ్చితంగా మినిమం కంటెంట్ అయితే ఆడియో ద్వారా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక టెక్నికల్ టీం గురించి కూడా చాలా గట్టిగానే చెప్తుంది మూవీ టీం. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ అయితే లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి గారిని తీసుకొచ్చారు. మరి అంత అవసరం పడే విధంగా సెట్స్ ఏం వేశారో. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే లక్కీ భాస్కర్ రేంజ్ లో గ్రిప్పింగ్ గా ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే శేఖర్ కమల సినిమాలు కాస్త స్లో ఫేస్ లో ఉంటాయనేది వాస్తవం. బట్ చాలా టైం తీసుకుని తెరకెక్కించిన సినిమా కావడంతో ఏమాత్రం ఎంగేజింగ్ గా ఉన్నా కూడా సినిమా పెద్ద హిట్ అవడం పక్కా. శేఖర్ కమలపై హోప్స్ తీసుకుని వెళ్ళిపోవడమే. ఓవరాల్ గా ట్రైలర్ చూసాక మూవీలో కంటెంట్ ఉంటుందని అర్థమైంది. బట్ ట్రైలర్ కట్ అయితే చాలా స్లోగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది కుబేరా ట్రైలర్ పై మా ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.